సో దానికి ఒక లండన్ నుంచి ఒక టీం వచ్చారు, వాళ్ళు 1 month దాన్ని ప్లే చేశారు, చేసి దాన్ని ఎయిర్ బ్రేక్ చేశారు. చిన్న చిన్న యాక్సిడెంట్, పెద్ద యాక్సిడెंट वैसे गैस भी 140 मीटर में आग चल रहा है ऊपर, उसको बुझाने के लिए 3 महीने लगा, क्योंकि हमारा हिंदुस्तान के पास कोई साधन नहीं है उसको बुझाने के लिए, कोई इक्विपमेंट, कोई टेक्नोलॉजी नहीं है. फिर आंसर आग इज फायर इज वेरी गुड सर्वेंट बट बैड मास्टर. हम मैचर जला के सिगरेट पीते हैं, हमारा कंट्रोल में है. आग जब तक कंट्रोल में है वो आपका गुलाम बन के रहेगा, जिस दिन वो बाहर हो जाएगा आपको खा लेगा. तो इट इज वेरी तो एयर ब्लैंकेटिंग का एक सार ने केस स्टडी बताया. at the ends ఎప్పుడు కానీ ఫైర్ ఎండ్స్ నా వాటర్ కొట్టాలన్నమాట. ఫైర్ రన్నింగ్ లో బర్న్ అవుతుంది అనేది కొట్టకూడదు. ఇప్పుడు నేను మీకు 2-3 వీడియోస్ కూడా చూపించాను. నెక్స్ట్ స్టార్వేషన్ మీన్స్ సో హౌ టు కంట్రోల్ స్టార్వేటెడ్. సో మెథడ్స్ 4 మెథడ్స్ చెప్పాను అన్నమాట. ద మెథడ్స్ ఆర్ యూజింగ్ యాక్ట్ ఫైర్ అన్నమాట. మనం ఫైర్ ఆర్పాలంటే ఈ మెథడ్ ప్రకారం ఆర్పాలి. ఎప్పుడు కానీ ఫైర్ యాక్సిడెంట్ లో యాంగ్జైటీ ఉండకూడదు. యాంగ్జైటీ ఉంటే పని చేయలేము. సాఫ్ట్ ఉండాలన్నమాట. నువ్వు జరిగితే లాస్ అయితే లాస్ అయింది, కానీ నువ్వు ఎప్పుడైతే సాఫ్ట్ ఉన్నావో థాట్స్ వస్తాయన్నమాట. నువ్వు యాంగ్జైటీ క్రియేట్ అయితే థాట్స్ పోతాయి. అది ఫైర్ దగ్గర చాలా అవసరం. ఆవేశపడకూడదు. ఆవేశపడినామంటే ఏం థాట్స్ రావు. 3 minutes లిక్విడ్. సాలిడ్ ఇస్ ఓవర్, లిక్విడ్ నౌ వీఆర్ రన్నింగ్ లిక్విడ్స్. సో లిక్విడ్స్ మీన్స్ వాటర్ ఎక్సెప్ట్ వాటర్, రిమైనింగ్ ఆల్ లిక్విడ్. సో పెట్రోలియం ప్రోడక్ట్స్ ఆర్ దేర్ ఇన్ ప్రెజెంట్. మన సొసైటీలో ఇప్పుడు వ్యవస్థ అంతా పెట్రోలియం ప్రోడక్ట్స్ నడుస్తుంది అన్నమాట. ఈ పెట్రోల్ ప్రోడక్ట్ అనేది ఎలా ఉంటుంది, అసలు ఎలా వచ్చాయి? కేవలం ఒక భౌతిక పదార్థం మాత్రమే కాదు, మానవ నాగరికతను అత్యంత ఆధునికత వైపు నడిపించిన, ప్రకృతి ప్రసాదించిన ఒక గొప్ప వరం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఈ నల్లటి మట్టి కలిసినట్టుగా కనిపించే ముడి నూనె నుండే మన కార్లను రోడ్లపై పరుగులు పెట్టించే పెట్రోల్, భారీ లారీలకు నిరంతర శక్తినిచ్చే डीजल बनता है. ये पहले बात, ये क्रूड ऑयल कैसा बनता है? जो नीचे समुद्र गर्भ में जो जितना भी कीड़ा है, मछली है, जो डैनो जितने भी, वो मर जाने के बाद उसका जो पूरा है वो नीचे ऑक्सीजन नहीं मिलता है, वो सड़ जाके पूरा एक क्रूड ऑयल जितना भी जो समुद्र गर्भ में जो जीव है वो मर जाने के बाद उसका अवशेष का जो बना हुआ है वही क्रूड ऑयल है. इस वीडियो में वही बताया. आप जो बता रहे हैं ब्लास्ट कैसा हुआ है, उसको अवॉइड कैसे? దిస్ ఇస్ ద కామన్ టు ఆల్. మనకు కూడా బైకులు ఉన్నాయి, ఎప్పుడైనా కింద పడితే అలా వస్తుంది. సో వాట్ ఆర్ ది స్టెప్స్? ఓకే, లీక్ అయినాక ఏముంది, ఆటోమేటిక్గా బయటకు వచ్చిందంటే ఫైర్ వచ్చేస్తుంది అనమాట. ఫైర్ వచ్చింది, స్టార్ట్ అయింది. వాట్ ఆర్ ది టేకింగ్ స్టెప్స్? ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్? ఇంపాక్ట్ ని తగ్గించాలన్నమాట. మనం ఫైర్ జరుగుతుంటే ఆలోచించాల్సింది అదే. దాని యొక్క ఇంపాక్ట్ తగ్గించాలంటే వాట్ ఆర్ స్టెప్స్? పెద్దదనుకో మనం ఎడ్జ్ లో వాటర్ కొట్టుకుంటూ పోతాం బ్రేక్ చేయాలంటే. ఇక్కడ వాటర్ అనేది కరెక్ట్ కాదనమాట. ఇక్కడ ఏం చేయాలా, కరెక్ట్ దేర్ ఇస్ నో కరెక్ట్ మెటీరియల్ ఆఫ్ ది యాక్సిడెంట్. మీరు మా బాగా అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు అనమాట. लेकिन एंजॉय. तो जैसा बकेट में वो बता रहा है, जो वेपर्स उधर रेडिएशन के जाएगा, आग लग गया, बकेट में आग लग गया, स्पीडो के चारों तरफ आग ज्यादा हो गया. कहने का मतलब आग लगने पर यदि आपको आग बुझाना आता है तो जाके बुझाइए, नहीं तो आप मत बुझाना. वो आग ज्यादा होने की संभावना ज्यादा होता है. इसलिए पेट्रोल पंप पे हम लोग भी जब बाइक में पेट्रोल करते हैं, मोबाइल इस्तेमाल उधर लिखा है पेट्रोल, సో ఆటోమేటిక్లీ వాటర్ సెటిల్ కింద అవుతుంది అనమాట. పెట్రోల్ పైకి వచ్చేస్తుంది. సో వాటర్తో అంటే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఫైర్ ఇస్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇందరు అందుకే రబ్బింగ్. సో ఆటోమేటిక్ ఫైర్ ఇస్ క్లోజ్. సో దే కెనాట్ ఐడెంటిఫై ద మెథడ్. దట్ ఈస్ ద మిస్టేక్స్ ఆఫ్ ది సొసైటీ. Flammable means direct. Next, oxidizing means support. Next, toxic gases. Toxic gas means methane isocyanate leakage. So methane isocyanate toxic or poisonous both are. So what accident is being done? It is not fire accident. Water mix The water ఎలా మిక్స్ అయింది? What is the name of the gas? Sterile. The gas name is
So one video is there. It is a toxic gases normal temperature in room. The shape of gas is gas. It is wetter than air and lighter than water. Leakage of chemical is methyl mercaptan. In case of LPG leakage, minimum 300 meters surrounding circle, nobody is not allowed. That is the common point. Any gas leak out 300 meters surroundings వరకు not allowed ఎవరు రావద్దని చెప్తారు. That is LPG. No color, no smell, no taste. It is liquid. One full cylinder, 3/4 of liquid, 1/4 of gas ఉంటుంది. ఈ 1/4 ఆఫ్ గ్యాస్ ఏం చేస్తే మనం రెగ్యులేటర్ ఆన్ చేసామనుకో, ఇట్లా రెగ్యులేటర్ ఆన్ చేస్తే గ్యాస్ వస్తుంటుంది అనమాట. ఈ గ్యాస్ 1:250. ద కన్వర్షన్ ఆఫ్ గ్యాస్ ఈజ్ 1:250. లిక్విడ్ గ్యాస్ గా కన్వర్ట్ అనమాట. వాట్ ఈజ్ ఎల్పిజి? ఎల్పిజి is just like this water. So that is mirror LPG cylinder. This one. The total is mirror LPG cylinder. This is the liquid between ఈ ఫేస్ ఉన్న లిక్విడ్ ఉందన్నమాట. సో ఇక్కడ రెగ్యులేటర్ ఇది ఆన్ చేస్తే ఆ రేషియోలో బయటకు వస్తుంది. సో వాట్ ఆర్ దేర్? హైడ్రోకార్బన్స్ ఇస్ బ్యూటేన్ అండ్ ప్రొపేన్. సో బర్నింగ్ స్టేజ్. ఓకే, సో వన్ వీడియో ఐ కెన్ షో వన్ వీడియో. ఒకవేళ మీకు స్పేస్ ఉందనుకో బయట, ఓకే కెప్టెన్ అవుట్ సైడ్, ఇట్ ఇస్ ద సేఫ్. కిచెన్ లో మాత్రము ఒక్క సిలిండర్ మాత్రమే ఉండాలి. ఎప్పుడు 2 సిలిండర్లు కిచెన్ లో ఉండకూడదు. ఎప్పుడు కానీ యాక్సిడెంట్ ఎలా జరుగుతుందో ఎవరు చెప్పలేము, ఇంపాసిబుల్. కానీ మెథడ్స్ యూ కెన్ అప్లై ద మెథడ్, సో యూ ఆర్ సేఫ్. ఆల్వేస్ ఆన్ అండ్ ఆఫ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఎన్నిసార్లు ఆన్ చేయాలి అన్నిసార్లు వచ్చి ఇక్కడ ఆన్ చేయాలి. వాట్ ఈస్ ద స్టెప్? ఈ స్టవ్ ఉండేటివి నాబ్స్ అవి ఎందుకు పెట్టారు తెలుసా? మంటలు పెంచడానికి తగ్గించడానికి పెట్టారు. ఇట్ ఈస్ నాట్ గ్యాస్ కంటా ఉండదు ప్రెషర్. సో ట్యూబ్ ఈస్ వీక్. ట్యూబ్ వీక్ అవుతుంది అనమాట. ప్రెషర్ బిల్డప్ గోయింగ్ ఆన్ డేస్ ఇట్ ఈస్ వీక్. సో సంథింగ్ వేర్ ఇట్ కెన్ లీక్ ఆటోమేటిక్ యాక్సిడెంట్స్. మీకు అలాంటి ఫైర్ ఉంటుంది సార్. గ్యాస్ ని ఐడెంటిఫై చేయొచ్చు. వాట్ టైప్ ఆఫ్ స్మెల్ వీ కెన్ మిక్స్. కొన్ని అక్కడ ఒక చర్చ అనమాట, పేద చర్చ జరిగింది. మనిషి తొందరగా రియాక్ట్ కావాలి. రియాక్ట్ కావాలంటే ఏమి? ఒక బ్యాడ్ స్మెల్ అనమాట. మంచి తొందరగా ఆ స్మెల్ భరించలేము మనం. ఎక్కువ పిలిచే పడిపోతాం అనమాట. అది టాక్సిక్ గ్యాస్ అనమాట, పడిపోతాం. మేము ఎక్కువ పిలిచామనుకో చచ్చిపోతాం కూడా. ఎందుకు? ఆక్సిజన్ కంటెంట్ ఎప్పుడైతే లేదనుకో, రిమైనింగ్ ఏవైనా బాడీ ఎక్కువసేపు తీసుకోలేదు అనమాట. 1 or 2 minutes టైం. సో ఒక బ్యాడ్ స్మెల్ అంటే ఈజ్ రియాక్టెడ్ క్విక్లీ. మనిషి క్విక్ గా రియాక్ట్ కావాలని చెప్పేసి స్మెల్ మిక్స్ చేసి అప్పుడు బయటకు వచ్చాడు. ఆ తర్వాత యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, డెత్ తగ్గిపోయింది. సో ఇట్ ఈస్ స్ప్రెడ్ అట్ నౌ. ఎల్పిజి ఈస్ అట్ ఎనీవేర్ ఇన్ ద ఎనీవేర్ అయిపోయింది అన్నమాట. ఎక్కడైనా ఉంటుంది అన్నమాట. ఎందుకు? లీక్ స్మెల్ వస్తుంది కాబట్టి వెంటనే ఐడెంటిఫై చేస్తున్నాం, క్లోజ్ చేస్తాం. దట్ ఈస్ ఆఫ్టర్ 10 years ఇట్ ఈస్ ఆల్సో క్లోజ్. ఒక 10 years ఇదిలో అయిపోతుంది. లేదు లైఫ్ అంటే స్టోరేజెస్ డౌన్ అయిపోతున్నాయి. ఒక 10 years ఇదిలో పోతుంది, తీసేస్తాం. ఏమొస్తాయి తెలుసా? ఎలక్ట్రిక్ స్టవ్లు వస్తాయి. ఒక 10 years తర్వాత టోటల్ వరల్డ్ అంతా ఎలక్ట్రిక్ తో నడుస్తుంది. ఎల్పిజి అన్ని వెళ్ళిపోతాయి. దట్ ఈస్ ద ఎల్పిజి. ఎనీ డౌట్? ఎల్పిజి సర్వ్ కెన్ చేంజ్ అనదర్ ప్రెషర్. ఎత్తుకోవాలి. ఇప్పుడు మనం హాస్పిటల్ పోవాలంటే ఎలా తీసుకెళ్ళాలి? సో దే ఆర్ నాట్ కాన్షియస్. వాడు కాన్షియస్ లేడు. వాళ్ళు ఎలా లిఫ్ట్ చేయాలి వాడిని అనే దానికి కొన్ని మెథడ్స్ డెవలప్ చేశారు అనమాట. వాటినే రెస్క్యూ మెథడ్స్ అంటాం అనమాట. ఫస్ట్ మెథడ్ చెప్తుందంటే ఫ్రెండ్షిప్ మెథడ్. దీని ఫ్రెండ్షిప్ మెథడ్ ఇక్కడ ఏమైతుందంటే ఒక రెస్క్యూర్ ఒక పేషెంట్ ఉంటాడు. ఈ పేషెంట్ కి ఏమైంది? వాడి కాలు ఇరిగింది అనమాట. కాలు ఇరిగినప్పుడు ఏం చేస్తుంటే వాడి కాలు రెస్క్యూర్ తన కాలు మీద పెట్టుకొని ఈవెన్ అవైలబుల్ ఆఫ్ కర్చీఫ్ ఆ రెండింటికి జాయిన్ చేసి టైట్ చేసేసి ట్రావెల్ కావాలి అప్ టు వేర్ అట్ ఫస్ట్ ఎయిడ్ పాయింట్. ఎక్కడైతే ఈ మెథడ్ తీసుకుంటాం. దిస్ ఇస్ ద సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ టేక్ ఏ బ్యాక్. ఇక్కడ ఏమైపోయిందంటే ద పేషెంట్ ఈస్ సఫర్డ్ అట్ బ్యాక్ అంటే వీపు కానీ బ్యాక్ ఎనముకు కానీ ఇంకా కింద నీ బార్డర్ ఏదైనా దెబ్బలు తగిలి రక్తం బ్లీడింగ్ అయిందనుకో యూ కెన్ యూజ్ దిస్ మెథడ్. ఈ మెథడ్ ద్వారా మనం ట్రావెల్ చేయాలి. ఒకవేళ స్టమక్ ఇవైనా అనుకో, చెస్ట్ స్టమక్ ఏమైనా సఫర్ అయినాడు అనుకో, ఇక్కడ దెబ్బలు లేదనుకో
యూ కెన్ యూస్ దిస్ మెథడ్ పిక్ ఏ బ్యాక్ రివర్స్ అంటాం అనమాట. అంటే పేషెంట్ తిప్పి మన భుజం మీద వేసుకొని రావలేదు. లాస్ట్ మెథడ్ ఏమంటాడంటే ఇది క్యాడిల్ మెథడ్. అంటే మీ చిన్నపిల్లలు, వెయిట్లెస్ పీపుల్, ఎవరైనా వెయిట్లెస్ ఉన్నారనుకో యూ కెన్ అప్లై దిస్ మెథడ్. కాన్షియస్ ఉన్నా లేకపోయినా వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎందుకంటే వాళ్ళు వెయిట్లెస్ ఉన్నారనుకో ఈజీగా స్కిప్ చేయొచ్చు. వెయిట్ ఉంటే స్కిప్ చేయలేదు. ఒకవేళ వెయిటే ఉన్నారనుకో అప్పుడు ఏం చేస్తారంటే 2 టైప్ ఆఫ్ వస్తారన్నమాట. ఇద్దరు వస్తారు రెస్క్యూర్స్. ఇద్దరు రెస్క్యూర్లతో స్టార్ట్ అవుతుంది. 2 రెస్క్యూర్స్. ద పేషెంట్ ఈస్ వెయిట్. సో వాడికి కాలు విరిగింది, అప్పుడు ఏం చేస్తారంటే 2 హ్యాండ్ షీట్ మెథడ్ అనమాట. 2 హ్యాండ్స్ ను కవర్ చేసేసి వాళ్ళ సీట్ లో కూర్చోబెట్టుకుని ఎత్తుకోపోతాం. దీన్ని 3 హ్యాండ్ షీట్ మెథడ్ అని చెప్పారు అనమాట. 3 హ్యాండ్స్ ని కవర్ చేస్తారు. రేపు మీకు చూపిస్తారు. సార్ వచ్చి మీతో చేయిస్తారు కూడా రేపు. 3 హ్యాండ్స్ ఫిక్స్ చేసి ట్రావెల్. నెక్స్ట్ 4 హ్యాండ్స్ మెథడ్ అనమాట. 4 చేతులు జాయిన్ చేస్తూ పేషెంట్ ట్రావెల్ చేస్తారు. లాస్ట్ మెథడ్ చెప్తుందంటే 4.5 మెథడ్ అని చెప్తాను అనమాట. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే నువ్వు కాన్షియస్ ఉన్నా లేకపోయినా వాడుతూ 100 కేజీలు కూడా ఇట్ ఈస్ ఈజీ మెథడ్. 100 కాదు 120 కేజీలు ఉండని ఇద్దరు రెస్క్యూవర్స్ ఈజీగా ట్రాక్ చేశారు. ఎలా? ఒక బ్యాక్ ఇక్కడ 2 చేతులతో లాక్ చేస్తారు అనమాట. ఒకరి ఫ్రంట్ కి వచ్చేసి ఈ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ లెగ్ జాయింట్స్ లాక్ చేస్తారు. లాక్ చేస్తే లేపడం, ఎత్తుకోవడం. These are methods of rescue methods. So this is hose reel. This is a fixed equipment. Why? They can fix some point. So what is the length of tube? Anybody tell? 30 meters. 30 meters of length. What is the dia? 1 inch. 3/4 inch. 3/4 inch. So this is the immediate action అన్నమాట. ఇమీడియట్ గా చేయించాడు దీంతో. ఎందుకు? ఇట్ ఈస్ మూవబుల్ క్విక్లీ. అట్లా లాగినా అనుకో బయటకు వచ్చేస్తుంది. So where fire is going on, so automatically you can use. At which point you can start? ఎక్కడ కొట్టాలి నీళ్ళు? అట్ ది కార్నర్స్ కొట్టాలి. ఎప్పుడు మంటల మీద కొట్టుకుంటుంది తీసుకుని మంటలు మండుతుంటాయి. సో యూ కెన్ అప్లై ద మెథడ్. ఎక్కడ ఎడ్జ్ లో ఫైర్ స్ప్రెడ్ అవుతుంది అక్కడ కొట్టాలి. నెక్స్ట్ దీంతో ఏం చేస్తారంటే పైన ఒక ట్యాంక్ పెట్టేసి అక్కడ ఒక మోటార్ పెడతారు. దాన్ని ఏమంటే ఆ మోటార్ ని బూస్టర్ పంప్ అంటారు. బూస్టర్ పంప్. 5 pumps are not common to common pumps. మన మార్కెట్ లో చాలా పంపులు ఉంటాయి. అది ఇది ఒకటి కాదు. ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్ అనమాట. కామన్ పంప్స్ ఇస్ కామన్, 5 pumps ఇస్ 5 pumps. 5 pumps అన్ని ప్రెషర్ బిల్డప్ చేస్తాయి అనమాట. ప్రెషర్ లేకపోతే ఫైర్ బ్రేక్ కాదు. మీరు నీళ్ళు ఇప్పుడు చూసాం, బైక్ మోటార్ ఆడుతున్నాడు కదా పిల్లోడు, వాడు ఒక ట్యాప్ పెట్టి కొడుతున్నాడు, కవర్ కాదు దానికి. ఆ వాటర్ అదే అందుకే మంటలు ఆగిపోవాలి. అదే మేము వాటర్ పెట్టి కొట్టామనుకో, ఫోర్స్ కొడితే ఆడండి ఆ మంట మా ఫోర్స్ ఆగిపోతుంది. డిటెక్షన్స్ దీంట్లో టైప్స్ ఉన్నాయి అనమాట, రకరకాల ఉన్నాయి. అవన్నీ కనబడేవన్నీ టైప్స్ అన్నమాట. ఫ్యాక్టరీ లోపల అనుకో ఒక టైప్ ఆఫ్ డిటెక్షన్ పెట్టాలి. ఆఫీస్ అనుకో ఇంకో టైప్ ఆఫ్ డిటెక్షన్ పెట్టాలి. హౌస్ అనుకో ఇంకో టైప్ ఆఫ్ డిటెక్షన్స్ పెట్టాలన్నమాట. డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో వాటన్నిటిని ఫ్రేమ్ చేస్తారన్నమాట. ఇవే బట్ డిటెక్షన్ ఫర్ ఇండికేషన్ ఆఫ్ ది ఫైర్ యాక్సిడెంట్. గోడకు రెడ్ బాక్స్ పెట్టింటారు, దట్ ఈస్ ప్రెస్. అలా ప్రెస్ చేసామనుకో వెంటనే సైరన్ కొట్టేస్తుంది. దట్ ఈస్ ఇండికేషన్ ఫర్ ఫైర్. అందుకే వీటిని MCP అంటారు, మాన్యువల్ కాల్ పాయింట్స్. ఇవి మనిషి టచ్ చేస్తేనే మోగుతాయి, మనిషి టచ్ చేయకపోతే మోగవు. మనం కంపల్సరీ హ్యాండిల్ చేస్తే, లేదంటే ఫైర్ లో కూడా కాలిపోతాయి అనమాట. ఏం చేయలేము. వీటిని మాన్యువల్ కాల్ పాయింట్ అని చెప్తాం అనమాట. సో ఈ స్ప్రింక్లర్స్ ఎక్కువ ఎక్కడ పెడతారంటే స్టోరేజ్ ఏరియాలో పెడతారు. స్టోరేజ్ ఏరియాస్ ఎందుకు? ఇట్ ఈస్ అ క్లోజ్డ్ సర్క్యూట్. సో అక్కడ లోపలికి వెళ్ళలేము మనం. అందుకే ఏం చేస్తారంటే ఈ స్ప్రింక్లర్స్ ఉంటాయి. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి అనమాట. ఏవి వాటర్ స్ప్రింక్లర్స్ అని, ఫోర్ స్ప్రింక్లర్స్ అని, పౌడర్ స్ప్రింక్లర్స్ అని వస్తాయి అనమాట. రకరకాల స్ప్రింక్లర్స్. మనకి ఏ రకమైన స్ప్రింక్లర్ అవైలబుల్ అటువంటిదే మనం పెడతాం. మీకు కావాల్సింది వాటర్ ఎనఫ్. ఎందుకంటే మీకు డీజిల్ పంప్, జాకీ పంప్, ఎలక్ట్రికల్ పంప్.
వీటికి పంపోస్ తో లింక్ చేసి పెట్టింటాం. దిస్ ఇస్ ద ఫిక్స్డ్ ఫైర్ ఫైటింగ్ ఇన్స్టాలేషన్స్ ఇన్ ద ఫ్యాక్టరీ. ఎస్టిమేషన్ ఏమంటాము? ఫస్ట్ ఎయిడ్. ఇవి మూవబుల్, అవి మూవ్ అవుతాయి అనమాట. ఇవి మూవ్ కావు అంటే ఇవి కూడా మూవ్ అవుతాయి. ఎంతవరకు మూవ్ అవుతాయి? ఒక పాయింట్ ఇంకో పాయింట్ వరకే మూవ్ అవుతాయి, 2 words ముందుకు పోవద్దు, తర్వాత ఆగిపోతాయి అనమాట. ఎస్టింగ్విషర్ అంటే కాదు, ఇట్ కెన్ టేక్ ఎనీవేర్, ఎక్కడికైనా తీసుకోవచ్చు ఎస్టింగ్విషర్. సో ఎస్టింగ్విషర్స్ ఆర్ ఆల్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని రకాలు చెప్పాము? వాటర్, పౌడర్, గ్యాస్ అండ్ ఫోమ్. 4 టైప్స్ ఉంటాయి అన్నమాట ఎస్టింగ్విషర్స్. వాటర్, పౌడర్, గ్యాస్ అండ్ ఫోమ్. మళ్ళీ నెక్స్ట్ ఫిక్సెడ్కి వచ్చే లోపల ఒకవేళ ఫైర్ ఇంజన్కి వచ్చినప్పుడు ఏముంటాయి తెలుసా? వాటర్ టైప్ ఫైర్ ఇంజన్ ఉంటుంది, ఫోమ్ ఫైర్ ఇంజన్ కూడా ఉందన్నమాట. ఫోమ్ కూడా ఫైర్ ఇంజన్ ఉంది. పౌడర్ కూడా రీసెంట్గా వచ్చాయన్నమాట. పౌడర్ కూడా ఉందన్నమాట, రేర్గా వచ్చేసినాయి. గ్యాస్ లేదు, నో గ్యాస్ ఫైర్ ఇంజన్ వరల్డ్లోనే లేదనమాట. ఇప్పుడు ఎవాక్యుయేషన్ టీము, ఫైర్ ఫైటింగ్ టీము, ఫస్ట్ ఎయిడ్ టీము, ట్రాన్స్పోర్ట్ టీము, ఇలా ఉంటాయి అన్నమాట. ఒక 8-9 టీమ్స్ వస్తాయి. వీళ్ళ పని అంతా ఏమంటే ఒక బెల్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా పబ్లిక్ అంతే మనం అంతా ఎలా పోవాలంటే పరిగెత్తకూడదు. ఎప్పుడు కానీ ఎమర్జెన్సీలో పరిగెత్తకూడదు. మీకు పరిగెడితేనే ప్యానిక్ వస్తుంది. ప్యానిక్ వచ్చిందనుకో స్టెప్ ఒకరి మీద ఒకరికి వేస్తాం. మన ఇండియాలో ఒక యాక్సిడెంట్ జరిగింది అనమాట. అట్లా ప్యానిక్ తో ఒక సినిమా హాల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనమాట. ఆ యాక్సిడెంట్ జరిగింది స్క్రీన్ మీద అనమాట. కానీ హాల్లో ఏం ఫైర్ యాక్సిడెంట్ లేదు, కానీ జనం కూర్చుంది హాల్లో. ఆ యాక్సిడెంట్ ఇచ్చి జనము బయటకు ట్రావెల్ అవుతూ ఒకరి మీద ఒకటి ఎక్కేసి 56 members డైడ్ హాల్లో. అది ఢిల్లీలో జరిగింది అనమాట, ఉపహార్ థియేటర్ అని. అది ఒక వీడియోని చూసారా? ఒక 5 నిమిషాలు. వాడి మైండ్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. ఇక్కడ 5 points ఏమంటే ఎప్పుడైతే ఫైర్ నాలెడ్జ్ ఉందనుకో ఆటోమేటిక్ గా స్విచ్ మీకు ఐడియా వస్తుంది అనమాట. అక్కడ దట్ ఈస్ రిక్వైర్డ్, అది కావాలన్నమాట. అప్పుడు ఫైర్ ఈజీగా అనిపిస్తాం. ఎప్పుడు కానీ ఫైర్ యాక్సిడెంట్ లో భయపడకూడదు. భయపడమంటే మనకు ఐడియా రాదు. कल पूरा आदमी 10 बजे आ जाना है।